హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చంటాంటి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మన వీడియోలో ఏదైనా కూడా అన్ని సరదాగా ఫన్గా ఉంటాయి. నాకు సరదాగా మాట్లాడడమే ఇష్టము. సీరియస్గా ఉంటూ నేను వంట చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి కనపడి చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి కనపడకుండా చేస్తూ ఉంటాను. మన వాయిస్ ఓవర్ వెనకాల కూడా కొన్ని సరదా మాటలు ఉంటూ ఉంటాయి. అవి నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండాను. సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సరేండి, అవన్నీ అలా పక్కన పెట్టేద్దాము. ఈ రోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే చాలా బాగుంటుందండి. సూపర్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్. మన వంటలన్నీ చాలా సింపుల్ గానే ఉంటాయి, చాలా ఈజీగానే ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగానే ఉంటాయి. అందుకని చెప్పి ఎవరైనా చేసేసుకోవచ్చు, చిటికలా చేసేసుకోవచ్చు. అదనమాట. అయితే ఇదిగోండి, పొట్లకాయ తీసుకొచ్చారు మా వారు. పెద్ద పొట్లకాయలు తీసుకొచ్చారండి. 2 పొట్లకాయలు తీసుకొచ్చారు. ఆ పెద్ద పొట్లకాయలు తేవడం, ఇట్లా చేత్తో పట్టుకొని తేవడం సరిగా ఉండదు కదా, ఇరిగిపోతుంది, మధ్యలోనే ఇరిగిపోతుంది. అందుకని చెప్పి ఆ కొన్న తర్వాత మన మార్కెట్ లో కొన్న తర్వాత వాళ్ళే విరిపేసి కవర్లో పెట్టేసి ఇచ్చేస్తారనమాట. ఇది చూపించడానికి అని చెప్పి మీకు చూపించడానికి అని చెప్పి మొక్క ఉంచాను. ఇంకా ఉన్నాయండి, చాలా మొక్కలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. అవి వేరే కూర చేద్దామని చెప్పి పెట్టాను. 2 పెద్ద కాయలు చాలా ఎక్కువైపోతుంది అనమాట మాకు. అందుకని మాకు సరిపడా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఈ పొట్లకాయని చూపించడానికి అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, తర్వాత చేస్తాను అనమాట. ఈ పొట్లకాయ తోటి మీరు ఎలా చేస్తారో, మీరు ఏ కూరలు చేస్తారో కామెంట్ లో నాకు తెలియజేయండి. నేనైతే చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. పొట్లకాయ తెలగపిండి చేస్తాను, పొట్లకాయ ఫ్రై చేస్తాను, పొట్లకాయ శనగపప్పు చేస్తాను, పొట్లకాయ పెసరపప్పు చేస్తాను, తర్వాత పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా చేసుకోవచ్చు. పొట్లకాయ కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అట్లాంటివన్నీ చేసేసుకోవచ్చండి. అయితే అన్ని రకాలు ఒకేసారి చూపించలేను కాబట్టి ఈ రోజు ఒక వెరైటీ చేసేసుకుందాము. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, పొట్లకాయని శుభ్రంగా తెచ్చుకున్న తర్వాత పొట్లకాయలని కడిగేసుకోండి బాగాను. ఎందుకంటే మందులు కొడతారు. ఇవి బాగా ఇంతంత ఎదిగాయి అంటే, ఇంత పెద్దగా వచ్చాయంటే ఖచ్చితంగా మందులు కొడతారండి. మందు లేకుండా ఏది ఉండదు అనమాట. ఆ కెమికల్స్ ఉంటాయి కదా, అవన్నీ దీనికి స్ప్రే చేస్తారనమాట, బాగా ఎదగడం కోసం అని చెప్పి. అందుకని చెప్పి శుభ్రంగా కడిగేసుకోండి. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, కానీ నా ద్వారా కూడా ఒకసారి చెప్దామని చెప్పి చెప్తున్నాను. చంటాంటి కూడా చెప్పాలి కదా, అందుకని చెప్తుంది ఆంటీ. అన్ని మంచిగా చెప్తాం, కానీ పనికిరానివి అయితే ఉండవు. పనికిరాని ముచ్చట్లు మన దగ్గర ఉండవు, పనికొచ్చే ముచ్చట్లు ఉంటాయి. ఈ పొట్లకాయని శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఇట్లా ముక్కల కింద కట్ చేసేసుకోండి. దీని అవసరం లేదు, ఇంక పక్కన పెడదాం. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతాలేండి దీన్ని. అయితే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. దీనికి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది, అందుకని ఇట్లా చేసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే, మామూలుగా నేనైతే ఉడికించి వాచేస్తానండి. ఉడకబెట్టేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసి వాచేసి ముక్కలు పిడిచేసి పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒక్కొక్కసారి అట్లా చేస్తాను, ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే దీంట్లోనే ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒక నిమిషం వేసేస్తాను. ఉండండి, వేసేసుకుందాం. ఇదిగోండి, కొంచెం కనిపిస్తుందా, ఇది ఉప్పు అనమాట. సాల్ట్, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు ఇట్లా వేసేసుకుని మొత్తం దీనికి కలిసేదాకా కలిపేసుకోండి. మొత్తం అంతా అవి ముక్కలకంతా అంటుకునేదాకా కలిపేసుకోండి. ఇలాగా చిన్న గిన్నె అయిపోయింది, కింద పడుతున్నాయి. తీసుకున్నది ముక్కలు ఎక్కువైపోయాయి, గిన్నె చిన్నగా ఉంది, కింద పడుతున్నాయి. అయితే కడిగేసి వేసేస్తాను దీంట్లోని. ఏమి వేస్ట్ అయితే ఏం చేయండి. మీరు కూడా ఏది వేస్ట్ చేయకండి, అన్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కలిపేసుకుని కాసేపు ఉంచేసామనుకోండి, నీరు వచ్చేస్తే శుభ్రంగా పిడి చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేయాలంటే, ఇది ఒక రకమైన వాసన వేస్తుందండి. అంటే నాకు నచ్చదు, ఆ గబ్బు కంపు లాగా ఉంటుంది అనమాట. ఆ పొట్లకాయ ఆ సొన వాసన అట్లా నచ్చదు నాకు. అందుకని ఇలాగైనా పిడి చేసుకుంటాను ఉప్పు వేసి. లేదు అంటే కనుక నీళ్లు వేసి ఉడికించేసుకుని కొంచెం పిడి చేసుకుని పెట్టుకుంటాను అనమాట. దీనికి మాత్రం ఇట్లాగే చేస్తాను. పోషకాలు పోతాయి అనుకునే వాళ్ళు అట్లా చేయకుండా డైరెక్ట్ గా తిరగమాతలో వేసేసుకోండి, ఎట్లయినా చేసుకోండి. దానికంటే ఇది బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని పోషకాలు తీసేస్తాం కదా, ఆరోగ్యంగా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అనేది కొంచెం టేస్టీగా ఉంటాయి కదా. లైక్ మైదా పిండి చూడండి, మైదా పిండితో చేసిన సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మరి గోధుమ పిండితో చేసిన దానికంటే మైదా పిండితో చేసింది అత్యంత టేస్టీగా ఉంటాయి. కాబట్టి కొంచెం హెల్త్ తక్కువైపోతుంది, దీంట్లో బెనిఫిట్స్ తక్కువైపోయే కొద్దీ కొంచెం మనకి రుచి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఒక్కదానికి ఇట్లా చేస్తానండి, మిగిలిన వాటిలన్నింటికి కూడా నేను మామూలుగానే చేస్తాను. హెల్త్ పరంగా చూసుకుంటే అన్ని హెల్తీగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను.
మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని అయిపోయిన తర్వాత ఇది పిడి చేసుకుని మనం కూర చేసేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట. అసలు కష్టమే లేదు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పానుగా, అట్లా చేసేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాలు ఇట్లా వదిలేస్తాను. వదిలేసిన తర్వాత మనం పిడుచుకుని పక్కన పెట్టుకుని అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? 10 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగో నేనైతే ఈ ముక్కలు ఇలాగా పిడిచేసుకుంటాను. ఈలోపు నేనైతే రైస్ కడిగేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. మరి ఇది ఒకటే చేసుకుంటే ఇలాగా దీని తగ్గట్టు ఇంకొకటి కూడా చేసుకుందాము. అది కూడా చెప్తాను. అది ఎలా చేసుకోవాలనేది చెప్తాను. చాలా ఈజీగానే ఉంటాయండి. సింపుల్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఈజీగా అన్నది మాత్రం టేస్టీగా ఉండమనుకోకండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. నేను ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటా. రెండు రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది కడిగేసి పెట్టాను, తడిగా ఉంది, కాస్త వేడి అవ్వాలి. ఇప్పుడు మనం చిమ్నీ ఆన్ చేసేద్దాం. ఇది వేడి అవుతుంది. వేడి అయ్యే లోపల మనకి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇట్లా తుడిచేస్తే ఒక పని అయిపోతుంది, తొందరగా కిటెక్కిపోతుంది. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడవుతుంది. కాస్త దూరంగా ఉండి కరివేపాకు తడిగా ఉంది కదా, అందుకని ఇలా పడుతుంది. నేను తగ్గించేసేది. జీలకర్ర ఇంతే, ఈ రెండే, ఇంతకు మించి ఇంకేం వేయనండి ఇందులోనే. కరివేపాకు, జీలకర్ర, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 2 పచ్చిమిరపకాయలు జస్ట్ ఇట్లా అనేసి వేసేసుకోండి. ఇంకా ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇట్లాంటివి ఏం లేదు. జస్ట్ ఆవాలు, కరివేపాకు, జీలకర్ర ఇంతే దీంట్లో వేసేది. దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దాము. పసుపు వేసేస్తే మంచిగా ఈ ఆయిల్లో పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. అండ్ ఆ వాసన, పచ్చి వాసన లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం. ఆ తర్వాత ఇవి కూడా వేసేద్దాం. ఇంకా కాస్త నీరు ఉండనే ఉంది. ఏం చేద్దామంటే ఇది మూత పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత మగ్గుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈలోపు రైస్ అవుతుంది కదా, రైస్ చూద్దాం. సిమ్లో పెట్టుకోవాలి. ఇది మీద మూత పెట్టాలి. మూత చిల్లుల మూత ఉంటుంది, పట్టుకొస్తాను. ఇదిగండి ఈ మూత పెట్టేస్తా, చిల్లుల మూత. ఈ మూత పెడితే మనకి ఆ గంజి ఉంటుంది కదా, లోపల నీళ్ళు అనేది పొంగిపోయి కింద పడిపోకుండా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఇలా పెడుతూ ఉంటాను. చిల్లుల మూత లేకపోతే ఏం చేస్తానండి, మామూలుగా పెట్టుకోవచ్చు. చూసుకోండి ఉంటే కనుక. ఇది రైస్ కుక్కర్ మీద వస్తుంది కదా ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ లోపలికి వచ్చేది. ఇలాంటి రైస్ కుక్కర్లు చాలా అయిపోయినాయి, అందుకని ప్లేట్లు మిగిలినాయి అనమాట. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందని ఇట్లా వాడేస్తూ ఉంటాను. అది బాగుంటుంది. అయితే ఇది పట్టుకున్నారా ఏంటి అనుకుంటాను కదా,
దీంతోనేనండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అనమాట. ఒకటేమో పొట్లకాయ, రెండవది ఈ దోసకాయ అనమాట. దోసకాయ పప్పు చేద్దాం. ఎలా చేద్దాం చూపిస్తారండి. వెరైటీగా చేస్తాను. మీరు ఎవరు చేసి ఉంటారు, అట్లా చేస్తున్నాను. చూసి మీరు కూడా ఆహా ఇలా కూడా చేసుకోవచ్చా అని ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. అప్పుడు మీరు కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకేనా? మన ఇంట్లో అన్ని సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉన్న రెసిపీస్ ఉంటాయి. చంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవి ఏం చేస్తారంటే తొక్క తీసేసుకుని మీరు చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి. చేదు చెక్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను ముక్కలు కట్ చేసుకుని పక్కన పెడతా. మనకి కట్ చేసుకోవడానికి చాకు పనికిరాదు, లాభం లేదు. ఇది ఇట్లా సిమ్లోనే ఉందిలేండి, అలాగా సిమ్లో అవుతూ ఉంటుంది. ఇది కడిగేసి తెచ్చేసాను ఫ్రెండ్స్. పప్పు అంటే ఇది ఒకటే సరిపోదు. నేను పప్పులో వేసేమటైతే దోసకాయ, అచ్చంగా దోసకాయ పప్పులో వేసేమటైతే కనుక ఒక ఇలాంటి కాయలు అయితే మనకి ఇంకా 2 కాయలు వేస్తానండి. ఎక్కువ దోసకాయ ముక్కలు వేస్తాను, పప్పు కొంచెం వేస్తాను అనమాట. అలా వేస్తాను. అందులో తినడానికి 3 కాయలు తరిగితే ఒక కాయ తినడానికి సరిపోతుంది. 2 కాయలు పప్పులో పడతాయి. అది ఓ కాయ ముక్కు కింద గోతులో 2 కాయలు పప్పులో పడతాయి. అది ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసుకుని బాగుందండి. అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం చెప్తున్నాను. అది అలా చెక్ చేసుకోండి. గబక్కన మనం వేసేసుకున్నామే అనుకోండి, చేదుగా ఉంటే తినలేము కదా ఫ్రెండ్స్. వేసిన పప్పు వేస్ట్ అయిపోతుంది, అన్ని మన శ్రమ అంతా వృధా అయిపోతుంది అనమాట. అందుకని చెక్ చేసుకుంటే బెటర్ కదా. ఈ గింజలు తీసేస్తాను. గింజలు ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, బాగుంటుంది. కానీ మా ఇంట్లో అలా తినరు, అందుకే నేను తీసేస్తాను. గింజలు నాకు ఇష్టమే, చక్కగా బాగుంటాయి. ఆ పంట కింద పడి పట్పట్ట సౌండ్ వస్తే బాగుంటుంది. అందుకని నాకు ఇష్టం అనమాట. అప్పుడప్పుడు వేసేస్తాను. మా వారు తిట్టుకుంటారు, ఎందుకేసా గింజలు తీసేయంటారు, ఈ గింజలు నీకు ఇష్టం. మా వాళ్ళకి ఇష్టం ఉండదు, నాకు అప్పుడప్పుడు నేను వేసేస్తూ ఉంటాను. వాళ్ళకి పాపం ఇష్టంగా తింటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి తీసేస్తాను అన్నమాట. ఇంతేనండి, ఇట్లా సరదాగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. సీరియస్గా వంట చేస్తే ఏముంటుంది చెప్పండి, నాకు ఇష్టం ఉండదు అట్లా. ఇది నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోండి. బోర్ 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 సుత్తి అనుకునే వాళ్ళకి నమస్కారం. వాళ్ళు దయచేసి పక్కకి వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు. నా ఛానల్ ఎప్పుడు గ్రో అయితే అప్పుడే గ్రో అవుతుంది. ఓకేనా? నాకు ఏదో దీంట్లో డబ్బులు సంపాదించేయాలని నేను రాలేదు. నేను సరదాగా జస్ట్ నాకు వచ్చింది నలుగురు చూపించాలనుకున్నా, ఇంతేనండి. దీంట్లో వచ్చే డబ్బులు ఏమి ఉండవు. దీంట్లో ఎలాంటి వాళ్ళకి డబ్బులు వస్తాయంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి, ప్రమోషన్స్ చేసే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. అవి మనం చేయంగా, మరి మనకి డబ్బులు ఎట్లా వస్తాయి? వ్యూసా లేవు, వంట చేసినా అవ్వలేదు, మరి ఎట్లా డబ్బులు సంపాదిస్తాం? మీకే అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఎవరన్నారో వాళ్ళకి అర్థమవుతుంది, వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకే బాగా తెలియాలి డబ్బులు సంపాదించేస్తున్నారు అని. ఒక కామెంట్ పెట్టిన వాళ్ళకి అర్థమవుతుందిలేండి. ఓకేనా? దీంట్లో లక్షల వేలు మానిటైజేషన్ అవ్వలేని ఛానల్ ఇంకే డబ్బులు ఎట్లా సంపాదిస్తాం ఫ్రెండ్స్ చెప్పండి? అనడానికి కొంచెమన్నా ఉండాలి కదా. మానిటైజేషన్ అయిన ఛానల్లో కూడా పెద్దగా ఏం కురిసిపోవండి, డబ్బులు ఏమి రావట్లేదు. వ్యూస్ చూస్తే ఎన్ని వచ్చాయో మీకు అర్థమైపోతూ ఉంటుంది. అలా అనమాట. ఎందుకండి అవన్నీ పక్క దోసేయండి, అలాంటివన్నీ చెత్త పట్టించుకోకూడదు. సరదాగా చేసేస్తారు అంతే. సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు నా ఛానల్ చూడండి. ఓకేనా? ఇదిగోండి ముక్కలు కట్ చేసేస్తాను. ఇది బాగుంది, హెల్త్కి మంచిదండి. ఇలాంటి పచ్చివన్నీ శుభ్రంగా కడిగేసుకుని తింటే మంచిదన్నమాట. ఇలా 4 ముక్కలు కట్ చేసుకుని 2 ముక్కలు నోట్లో వేసేసుకోండి, బాగుంటుంది. మాటల్లో పడి రైస్ మర్చిపోతే మాడిపోగలదు. చూసారా, చక్కగా పువ్వులాగా వస్తుంది. అత్తేసరు అంటారు చూసారు, అత్తేసరు పెట్టానండి. మీకు తెలుసా అత్తేసరు? కూర చూద్దాం ఒకసారి. ఇది కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మనం ఉడికించలేదు కదా ఫస్ట్. అందుకని ఇది కొంచెం మనం అందులోనూ ఆయిల్ తక్కువ వేసామాయి, అందుకని కాస్త కొంచెం నిదానంగా మగ్గుతానని చెప్తుంది. అది నీళ్ళల్లో వేసి ఉడికించేస్తే అయిపోతుంది. ఇట్లా నిదానంగా మగ్గనిద్దాలంటే ఇప్పుడు మనకేం కంగారు ఉంది, అలా మగ్గుతూ ఉంటుంది. అది
అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే ఇటు పక్క పెడదాం, ఎందుకంటే మీకు తెలియదు. వదిలేండి, ఈ రైస్ అయిపోయింది. రైస్ తీసేసి పక్కన పెట్టేద్దాం. అయిపోయింది, ఆపేస్తాను. ఇది రెండు ముక్కలు చేసేసి ఇలా పక్కన పెట్టేద్దాం. ఇది పని అయిపోయింది. ఒకసారి చేయి కడిగేసుకుంటాం దాన్ని. అంటూ అంటూ మళ్ళీ ఇలా అన్నం ముట్టుకున్నప్పుడల్లా చేయి కడుక్కుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అంటు కదా, అందుకని అలా చేయి కడుక్కుంటూ ఉంటాను. అదొక అలవాటు. ఏం చేస్తాం చెప్పండి, మా ఫస్ట్ నుంచి మరి అమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు ఊరికే పోవు కదా. అయితే ఇప్పుడు మనం దీన్ని పప్పు చేసుకోవాలి కాబట్టి ఉండండి, పక్కన పెట్టాం కదా. దీని సంగతి చూద్దాం. ఇప్పుడు కరివేపాకు కడిగేసుకుంటాను. అన్ని కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే మీకు ఇంకా పదే పదే చెప్పక్కర్లేదు, నేను కడిగే చేస్తాను. కడగకుండా అయితే అసలు ఏది చేయను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా కడుక్కోవాలి ఖచ్చితంగాను. ఎంత కడుక్కుంటే అది మంచిది. అర్థమైందా? రెండు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇంతకన్నా కారం వేసుకోను. కరివేపాకు మాత్రం వేస్తానండి ఎక్కువగా, ఎందుకంటే కరివేపాకు మంచిది కదా, జుట్టు మంచిది కాబట్టి కరివేపాకు ఏదో రకంగా మనకి వెళ్ళాలి. జుట్టు కొంచెం ఈ కరివేపాకు తినడం వల్ల నా జుట్టు కాస్త పెరిగిందండి. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. నేను ఏదైనా సరే నిజమే చెప్తాను, చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను, అంతే. మీరు పక్క పెట్టేద్దాం. జుట్టు నాది కొంచెం చిన్నగా ఉండేది, లెంత్ పెరిగేది కాదు. ఇప్పుడు పొడిగైంది, కాస్త పొడిగైంది. మా వాళ్ళందరూ అంటున్నారు జుట్టు పొడిగైంది నీది అని. అందుకే ఎక్కువ కరివేపాకు తినేస్తూ ఉంటాను అనమాట. కూరలో గుప్పుడు కరివేపాకు వేసేస్తూ ఉంటాను. నచ్చితే మీరు కూడా చేసి కొన్ని రోజులు, అంటే ఎలా తినమంటే అలా కాదులేండి, కొన్ని నాలుగు రోజులు చేస్తూ ఉండాలి. ఏదైనా సరే ఒక 40 రోజులు కంటిన్యూగా చేస్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ గా కుక్కర్లోనే 1 పాట్ రెసిపీ అనమాట. మనదంతా డైరెక్ట్ అటాక్. ఇంకా మళ్ళీ విడిగా తీసి పోపులు పెట్టడాలు చేయడాలు ఎప్పుడో చేస్తూ ఉంటాను. అట్లాగా సామాన్యంగా ఒక దాంట్లోనే చేసేస్తానండి. కుక్కర్ పెట్టేస్తా కదా, ఇంక దీంట్లోనే అయిపోతుంది అనమాట. మళ్ళీ పప్పు పెట్టి మళ్ళీ విడిగా తీసి మళ్ళీ దాంట్లో పోపు వేసి అని అంత సినిమా లేదనమాట. చేయను, అంత సినిమా ఉండదు అతను. మరి ఈజీ అని చెప్పుకున్నాం కదా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవాలంటే ఇట్లాంటివే చేయాలన్నమాట. మీకు కనిపిస్తుందా ఇది పప్పు చేసింది? ఇది ఇటు పెట్టేస్తాను అలాంటి తీసుకుని. అంతే అంతే, అన్ని మంచి చేతిలోనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది వేడిగా, ఇది నీళ్ళతో అప్పుడే కడిగి తెచ్చారనుకోండి, నీళ్ళగా ఉంటుంది కదా. మన స్టవ్ మీద పెట్టిన వెంటనే వేడవు కాబట్టి ఇదిగోండి ఇలా పెట్టేయండి. కాస్త హైలో పెట్టేయండి, తొందరగా వేడైపోవచ్చు. బాగుందా టిప్? ఇదైతే బాగానే పొడిగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేద్దాం. పప్పు కాబట్టి నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది. మీరు ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోండి, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఈ పోపు వేసిన తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. దేంతో చేస్తున్నాను అనేది మీకు చెప్పాలి కదా, ఆ విషయం చెప్తాను. వెయిట్ చేయండి, ఒక 2 నిమిషాల్లో మన పోపు వేసుకోవడం అయిపోతూ ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, సరదాగా ఉంటుంది కదా. ఏముంది, సరదాగా అలా చూసేసేయండి. అలాగే వారణాసి వంటల ఛానల్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాంట్లో కూడా చాలా రకరకాల రెసిపీస్ ఉన్నాయి, ఈజీ రెసిపీస్ అన్ని ఉన్నాయి. ఎవరైనా చేసేసుకోగలిగే రెసిపీస్ అన్ని ఉంటాయి అనమాట. ఒకసారి అక్కడ చెక్ చేసేయండి. అయితే ఇప్పుడు మనం నెయ్యి అయితే వేడైందండి. ఏదైనా సరే మీకు చెప్తున్నాను, పుల్లటి పప్పులు ఉంటాయి కదా, ఆ పుల్లటి పప్పుల్లో కొంచెం 2-3 మెంతి గింజలైనా వేసుకుంటే ఆ టేస్ట్ డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట. ఇదిగోండి నేను మెంతి గింజలు వేస్తాను. పుల్లటి పప్పుల్లో ఖచ్చితంగా మెంతి గింజలు వేసి తీరుతాను. గోంగూర పప్పు, చింతకాయ పప్పు, అట్లాగే ఉసిరికాయ పప్పు, మనం కలగలుపు పప్పు, దీంట్లో చింతపండు వేస్తాం కదా, చింతపండు వేసిన మామిడికాయ పప్పు, ఇలాంటి మామిడికాయలో చింతపండు వేయాలండి, టమాటా పప్పులో చింతపండు వేస్తాం కదా, అట్లా చెప్తున్నాను. పుల్లటి పప్పుల్లో దేనికైనా సరే మెంతి గింజలు ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది పట్టు కింద పడవు, చేదేమి ఉండదండి, వేయకపోతే చేదు ఉండదు. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కంపల్సరీ వేసిన తర్వాత ఆవాలు చిట్పట్లు ఆడాలి. ఆవాలు చిట్పట్లు ఆడకపోతే మీరు పప్పు ముద్దకి నోట్లో అలా తగ్గుతూనే ఉంటాయి, పంటి కింద పడుతుంది, చేదుగా ఉంటుంది. ఆ తర్వాత జీలకర్ర నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే జీలకర్ర వేస్తాను. దీంట్లో కరివేపాకు, దీంట్లో 12 మిరపకాయలు అంటే వేయను. ఇప్పుడు
ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం తుంచి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు వేగిపోయిందండి. మాడిపోకుండా వేయించుకోండి సరిపోతుంది. అయితే మన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కలు ఇట్లా వేసుకున్నాం. ఇది పని అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇది ఇలా చీదరగా ఉంటుందండి, చీదరగా ఉంటే ఎక్కడ అక్కడ పెట్టి మనం దీన్ని ఒకసారి ఇలా కలిపేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా పసుపు అన్నిటికి వేసుకోవాలి కదండి. పసుపు అనేది శుభం అన్నమాట, అందుకని వేసుకుంటూ ఉంటారు. పసుపు వేసుకోవాలి. ఇది ఉప్పు అనేది ఈ దోసకాయ ముక్కలకి సరిపడ మాత్రమే వేసుకోండి. అంటే నేను అలా వేస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను వేసుకుంటాను అట్లాగా. మీరు ఇలా చేస్తే కనుక మీరు కూడా ఇలాగే చేసుకుంటారు. దీంట్లో అన్నీ వేసేసామా? ఇంకేం వేయాలి? చేయి కడుక్కుని ఏం వేయాలి? ఇది అయిపోతే ఎలా అసలు లేదు. ఇంగువ వేయాలండి కంపల్సరీగా. ఇంగువ చాలు, ఎందుకంటే మనం వేసే దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేద్దాం. ఇది మంట తగ్గించుకొని పెట్టుకోండి, అందాక ఈ మాట ఇలా పెడదాము. అయితే ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఏంటంటే చింతకాయ పచ్చడి. మన వారణాసి వంటిల్లు ఛానల్లో చింతకాయ పచ్చడి దంచకుండా ఈజీగా చేసే విధానంలో చూపించాను. దంచక్కర్ లేకుండా చక్కగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చండి. చింతకాయలు ఎన్ని చింతకాయలు ఉన్నా సరే మనం అది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దంచే పని లేదు. అపార్ట్మెంట్ లో ఉన్నారనుకోండి, దంచుతుంటే కింద పైన సౌండ్స్ వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అలా కాకపోయినా పెద్దవాళ్ళు అయిపోతారు, చింతకాయ పచ్చడి తినాలని ఉంటుంది, మనకి ఏదో రకంగా చింతకాయ పచ్చడి చేసుకోవాలని ఉంటుంది, కొంచెం కూడా దంచలేని పరిస్థితిలో ఉంటారు. పెద్దవాళ్ళకి ఓపిక ఉండదు కదా, అట్లాంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ పచ్చడి వేసాను. దంచకుండా చేసిన పచ్చడి ఇది 1 year అయినా 1.5 year అయినా నిల్వ ఉంటుందండి. అప్పుడే చింతకాయలు వచ్చినప్పుడు చేశాను. ఇప్పుడు దాదాపు 3 నెలల పైన అయిపోతుంది, 3-4 నెలలు అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో చక్కగాను. ఈ చట్నీ కనిపిస్తుందా మీకు? ఇదనమాట ఈ పచ్చడి. దీంతో మనం పప్పు చేస్తాం, దోసకాయ చింతకాయ పప్పు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఈ పచ్చడే కాకుండా ఇట్లా కూడా మనం చేసుకోవచ్చండి. పప్పుల్లో ఉన్నప్పుడు కూడా పప్పులు అవి కూడా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. దీంట్లో నేను ఎక్కువ ఆయిల్ వేయను, ఆయిల్ వేస్తే ఇంకా చిత్రాడుతూ బాగుంటుంది. ఇది నేను అలా చేసిన పచ్చడి అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ పచ్చడి చేసుకోవడం చాలా సులభంగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చింతకాయ పచ్చడి తినాలి అనుకునే వాళ్ళు, దంచే ఓపిక లేని వాళ్ళు ఇలా చేసేసుకోండి హాయిగా హ్యాపీగా. లేతవాటి చింతకాయలు వస్తాయి చూసారా, మనకి తొక్కగా ఉంటుంది, తొక్క ఎక్కువగా ఉంటుంది, లోపల కండు ఉండదు. అలాంటి వాటికి ఇలా చేసేసుకోవచ్చండి. అలా ఉన్న కాయలే, ఎండిపోయిన కాయలు అంటే తీసుకొస్తేనే నేను ఇలా చేశాను అనమాట. చూసారా ఎంత బాగుందో, మంచిగా ఆనందిస్తుంది. ఇంగు గొంగలు ఆడిపోతుంది, అందుకే నేను ఇంగు కొంచెం తక్కువ వేశాను ఇందులో. దీంట్లో ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయండి, మొత్తం అన్నీ ఉంటాయి. ఇంకా లైక్ చింతపండు లాగా అనమాట. అందుకే కారం కూడా వేయలేదు నేను దీంట్లో. ఇది వేసేసుకున్నామే అనుకోండి, పప్పులో సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను చేసి చూపిస్తాను. నేను ఒకసారి మళ్ళీ ఇది ముట్టుకున్నాను కాబట్టి చేయి కడుక్కుంటూ ఉండాలండి బాబు. ఈ చేయి కడుక్కోవడం లేదో, నాకు అదొక రోగం. మనకి పులుపుకి సరిపడా ఇదిగోండి వేసేస్తాను. ఇంకొంచెం వేస్తా. పుల్లపుల్లగా కారంగా మస్తు ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. అంటే ఏది వేస్ట్ అవ్వదు. ఒక గోంగూర పచ్చడి కూడా ఉంటుంది కదా, అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఎలా ఫ్రెండ్స్? తర్వాత చెప్పనా? తల్లిని చెప్పేస్తాను మనం ఒకటే. ఇట్లా కలిపేసేయండి మొత్తం అంతా. ఇలా కలిపేసుకోండి, వేసేసుకున్న తర్వాత మీకు సరిపడా కావాల్సిన సరిపడా కలిపేసుకోండి. అది దోసకాయ ముక్కలు మగ్గిపోయింది బాగాను. ఇప్పుడు నేను దీంట్లో వెంటనే నీళ్ళు పోసేస్తాను, ఎందుకంటే పచ్చడి వేస్తే మాడిపోతుంది, అందుకని నీళ్ళు పోసేసుకోవాలి. అదన్నమాట సంగతి. అయితే ఈ మనం చెప్పేస్తానండి, గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి చేసుకున్న తర్వాత కొత్తలో వేసేసుకుంటాము. ఏదైనా ఇంత అంతా మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన పచ్చడి ఎలా అలా ఎండిపోతూ ఉంటుంది. ఆయిల్ అంతా పీల్చుకుపోయి బాగా ఎరువులాగా ఎండిపోయినట్టుగా అయిపోతుంది, పొడిగా అయిపోతుంది. అలాంటిది పడేయకుండా చక్కగా ఇట్లా పప్పులో వేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మాగాయ పప్పు చేసుకోవచ్చు, ఆవకాయ పప్పు కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చేయలేదు. ఆవకాయ కూర చేస్తాను,
ఆవకాయ తోటి కూరలు అవి చేస్తాను, చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ పనికొచ్చేవే కదా ఫ్రెండ్స్, నేను చెప్పేవన్నీ పనికొచ్చేవే. సుత్తి సోది అంటారు ఏంటి నాకు తెలీదు, అర్థం కాదు. అలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందో ఏంటో. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మంచి విషయాలే కదా, ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్తున్నాను. మాగాయతో పప్పు చేసుకోండి, తెలియని వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓ మాగాయ అనేది మన సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాము, పుల్లపుల్లగా తినాలనిపిస్తుంది. మామిడికాయలు దొరకనప్పుడు మనం పోపు వేసుకుని ఇంత మాగాయ వేసేసుకుని పప్పు కడిగేసి పెట్టేసుకుంటే అన్నాదరం అయిపోతుంది కదా ఆ రోజుకి. ఇది ఉపయోగపడేదే కదా. సారీ. ఇట్లా అన్ని ఉపయోగపడే చెప్తుంటే వాళ్ళకి సుత్తి సోది బోరు అనుకుంటారు అనమాట. అందుకే అలాంటి వాళ్ళు నేను పెద్దగా లెక్క చేయను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇట్లా చింతకాయ పచ్చడి దీంట్లో వేసేసాం కదా, ఇప్పుడు రుచి చూడాలి అనమాట. అయితే కొంచెం ఉప్పు తక్కువైందండి. ఇప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు అది వేసాము. పప్పు కూడా కడిగేసుకుని వేసుకున్న తర్వాత ఉప్పు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ఉప్పు కరెక్ట్గా సరిపడా వేసేసుకుని మూత పెట్టేస్తే ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తే మనకి అద్భుతమైన పప్పు రెడీ అయిపోతుంది. నేను పప్పు కూడా కడిగేసేసుకుని దీంట్లో వేసేస్తాను. ఇది కూడా ఫ్రెండ్స్, నేను కందిపప్పు తీసుకున్నాను, మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. కందిపప్పు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను, దీంట్లో వేసేద్దాం ఇప్పుడు దీన్ని. అయితే పప్పుని కాసేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి, చక్కగా బాగా ఉడుతుంది నానబెట్టుకుంటే. ఇట్లా కూడా వేసేసుకోవచ్చు మనకి. ఇంకా నేను మర్చిపోయాను ఒకటి, తర్వాత సర్లే అప్పటికప్పుడు వేసేద్దాలి అని చెప్పి ఇంకా కడగలేదు. మీకు కడుక్కుని నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సరిపడా నీళ్ళు పోసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒకసారి రుచి చూద్దాం. బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ తక్కువైంది, ఆ సాల్ట్ వేసేద్దాం. చేత్తో వేస్తాను, నాకు చేత్తో వేస్తే తెలుస్తుంది, అంచనా తెలుస్తుంది. ఇంతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేస్తే పప్పు చక్కగా లక్కలాగా ఉడికిపోతుంది. అది చూద్దాము. దీన్ని మళ్ళా ట్రాన్స్ఫర్ చేసేద్దాం అటు. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. లాభం లేదు. కానీ చింతకాయ పచ్చడి చేయడం మాత్రం ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఉడికిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ పొట్లకాయ చక్కగా ఉడికిపోయింది. అయితే ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాంట్లో మీరు కూరకారం ఉంటుంది కదా, మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కూరకారం వేసుకుని పెట్టుకుని ఆ కూరకారం వేసుకున్నా సూపర్గా అద్భుతంగా ఉంటుంది. లేదు మనకు ఉత్తకారం, మనకు కరివేపాకు జీలకర్ర వేసేసుకున్నాం కాబట్టి మామూలు ఉత్తి కారం వేసుకున్నా బాగుంటుంది. సాంబార్ కారం అని చెప్పి వెల్లుల్లి కారం చేస్తారు చూడండి, అది వేసుకున్నా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఉత్తి సాంబార్ పొడి ఉంటుంది కదండి, ఆ సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు అనమాట. మసాలా, మనం మసాలా పొడి ఉంటుంది కదా, ఇంట్లో చేసుకున్న మసాలా ఉంటుంది కదా, సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఆ మసాలా పొడి కొద్దిగా వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం మసాలా పొడి వేస్తాను. మసాలా పొడి కాదండి, సాంబార్ పొడి. ఇప్పుడైతే ఈ సాంబార్ పొడి కొద్దిగా వేస్తాను నేను. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, దీంట్లో కరివేపాకు, చింతపండు, బెల్లం,
అన్ని వేసిన పొడి అనమాట. ఇన్స్టెంట్గా మనం ఈ పొడిని ఇట్లా నీళ్ళలో కలిపేసుకుని సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఇది కొద్దిగా అంటే కొంచెం వేస్తున్నాను, మరీ ఎక్కువేం వేయట్లేదు, కొంచెం. చూడండి ఆ రుచికి అనమాట, రుచి బాగుంటుంది అట్లా వేస్తే. సాంబార్ పొడి వేసాం కదా, సాంబార్ మీడియంలో పెట్టుకోండి మంట. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే విజిల్స్ వచ్చేస్తాయి, ఉడకదు. కాబట్టి మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఉడుతుంది. అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను సాంబార్ పొడి వేసాను కదా, హోమ్మేడ్ సాంబార్ పొడి వేసాను కదా, అలాంటిది ఇప్పుడు మనం కారం వేద్దాము. కారం 3 మ్యాంగోస్ కారం కమ్మగా ఉంటుంది, కలర్గా కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా కారం వేస్తాం. అరే సరిపడా కారం వేసేసుకోండి. నేను పాపాయికి తీయడం మర్చిపోయా, పక్క నుంచి ఇలా తీసేసి పాపాయికి తీసి నేను కలిపేస్తాను దాన్ని, కూరని. చూసారా, ఇలా మర్చిపోయాను, కారం తిందు, అందుకని ఇలా పక్కకు పెట్టేసి అంతా పక్కకు తీసేసి ఇలా తీసేసాను కొంచెం. ఇప్పుడు ఇది మేము కలిపేసుకున్నాం. చూసారా, అయిపోయింది, మంచి కూర అయిపోయింది. ఏమంత కష్టం చెప్పండి, కష్టమే లేదు కదా, చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. చెప్తాను, కూరకారం ఉంటే కనుక కూరకారం వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో సాంబార్ పొడి, కొంచెం సాంబార్ పొడి వేసాం, మామూలు కారం వేసుకున్నాం. మీకు కారం తగినంత చూసుకుని వేసేసుకోండి. అలాగే గరం మసాలా వేసుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పొట్లకాయ కూర. పొట్లకాయ కొబ్బరి కూర చేస్తే చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. అసలు ఉత్తి కూర తినేసేసి అంత బాగుంటుంది. ఈసారి మన దగ్గర మనలో పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అది నెక్స్ట్ టైం పొట్లకాయ కొబ్బరి కూర వేద్దాం. అది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఉత్తి కూరలు తినమని చెప్తారు కదా ఎక్కువగాను, ఆ ఉత్తి కూరలు తినేటప్పుడు అంతంత కూర తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. దీంట్లో నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేయాలండి, ఎందుకంటే మనం ఉప్పు చేయగడుక్కోవాలి కదా. ఉప్పు నేను దాంట్లో వేసా కదా, అందుకని తెలియట్లేదు, చేతితో వేస్తా. కొద్దిగా ఉప్పు అయితే పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో చూసుకుని చక్కగా ఇలా ఉప్పు వేసేసుకోండి. ముందే ఎక్కువ వేసేస్తే దీంట్లో తీయాలి కదా, దీంట్లో ఎక్కువైపోతుంది, పాపాయికి తీసిన దాంట్లో ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం తక్కువైతే ఇట్లా వేసేసుకోండి. భలేగా ఎంత లేదు, కొంచెమే తక్కువైంది. ఆహా, సూపర్ అండి, బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదిగో చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, అసలు ఎంత బాగుందో కూర, అసలు సూపర్గా ఉంది. ఆ సాంబార్ పొడి వేసేటప్పటికండి అద్భుతమైన రుచి అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా. అయితే దీంట్లో మీరు ఇంట్లో సాంబార్ పొడి కాకుండా మీరు కొనుక్కున్నది కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎంతైనా హోమ్మేడే కదా ఫ్రెండ్స్, హోమ్మేడ్ చేసుకున్నది చాలా బాగుంటుంది. దాంట్లో మనం చిన్న బెల్లం అది కూడా ఉంటుంది కాబట్టి ఆ రుచి చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందండి, ఇంకా నేను ఈ కుక్కర్ కూడా అయిపోతుంది, నేను ఇంకా ఆపేస్తా కుక్కరు. ఇది కూడా ఆపేస్తాను, ఎక్కువ వేగిపోతే మాడిపోతుంది కాబట్టి ఆపేస్తాను. కుక్కర్ కూడా ఆపేసుకుని చల్లారిన తర్వాత మొత్తం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ కూరని తీసేసి ఇలా పెట్టేశాను.
చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేస్తాను, తేలేదు, తెస్తాను, తెచ్చి కడిగేసేసి ఇందులో వేసేస్తాను. ఆహా, మంచి వాసన వేస్తుంది. చింతకాయ దోసకాయ పప్పు. కొత్తిమీర కడిగి తెచ్చేసాను. చివరాఖరికి కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసుకుని వేసుకుంటే ఇక రుచి అద్భుతం, అమోఘం, అంత బాగుంటుంది అనమాట. ఇంటికి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అబ్బా. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చూసే ముందు లైక్ ఇచ్చేసేయండి. రండి, ఇవన్నీ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, దోసకాయ చింతకాయ పప్పు, పొట్లకాయ కూర. ఇది పాపాయికి తీసిందనమాట. ఇదండి ఈరోజు చంటాంటి చేసిన వంట.